ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో పరిస్థితులు చాలా భీతావహంగా మారిపోయాయి. ఒక్కసారిగా అక్కడ ఉన్న మనుషులంతా, ఒక గంట క్రితం అందరితో ప్రేమతో మాట్లాడుకున్న మనుషులంతా ఊహించని విధంగా శవాలుగా మారిపోయారు. ముఖ్యంగా బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్లో ఉన్న ట్రైనీ డాక్టర్లు భోజనం చేస్తున్నారు. భోజనం ప్లేట్లలో పెట్టుకొని తినే సమయంలో విమానం సరిగ్గా 1:38 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరింది. సరిగ్గా వాళ్ళు ప్లేట్లలో భోజనం పెట్టుకొని తినే సమయంలో విమానం వచ్చి హాస్టల్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టే సమయంలో హాస్టల్లో 200 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 5 చనిపోయినట్టుగా అధికారిక సమాచారం అందుతోంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం దాదాపు 200 మంది విద్యార్థులు ఈ మంటల్లో కాలిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే విమానం ఒక అతిపెద్ద బాంబు మాదిరిగా పేలిందని స్థానికులు చెప్తున్నారు. విజువల్స్తో చూడొచ్చు మీరు హాస్టల్కి సంబంధించిన దృశ్యాలు. విమానం పేలిన సమయంలో అక్కడ మంటలు ఏ స్థాయిలో వచ్చాయో. ఇటు మరోవైపు బాక్స్లో చూడొచ్చు విమానం టైర్లు వెళ్ళి ఎలా హాస్టల్ని ఢీకొట్టాయో. మీరు ఒకసారి చూడొచ్చు హాస్టల్లో లంచ్ చేస్తున్న సిచ్యువేషన్. కొన్ని ఫోటోలు మనకు స్పష్టంగా కనిపిస్తోంది, మన వీడియోలో చూస్తున్నాం. హాస్టల్లో విద్యార్థులంతా ఇక్కడ డైనింగ్ హాల్లో లంచ్ చేస్తున్నారు. లంచ్ చేస్తున్న సమయంలో అక్కడ వచ్చి విమానం ఢీకొట్టింది. మీకు ఒక వీడియో మా ఆన్లైన్ ఎడిటర్ చూపిస్తాడు. ఒక వీడియో చూడండి. వీడియోలో విమానం ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన తర్వాత A171 ఎయిర్పోర్ట్ నుంచి ఈ విమానమే ఇప్పుడు మీరు శాటిలైట్ దృశ్యాల ద్వారా ఈ వీడియోను చూస్తున్నారు. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు విడుదల చేసిన వీడియో. ఈ వీడియో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత దాదాపు 625 మీటర్ల ఎత్తుకు ఎగిరింది. ఎగిరిన సరిగ్గా 2 నిమిషాల్లోనే మేడే అనే వాయిస్ పైలట్ సుమిత్ సబర్వాల్ సుమిత్ సబర్వాల్ వాయిస్ ఏటీసీకి వచ్చింది. ఏటీసీ అలర్ట్ అయ్యే లోపే విమానం చూస్తుండగానే 475 మీటర్లకు కిందికి పడిపోయింది. పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ని ఢీకొట్టింది. అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అని ఒకసారి అంచనా వేస్తే ఒపీనియన్స్ రకరకాలుగా వస్తున్నాయి. మొట్టమొదటి ఒపీనియన్, దీని వెనకాల ఉగ్ర కుట్ర ఉండొచ్చు అనే ఒక ఒపీనియన్ వస్తుంది. దీనిపైన ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. రెండోది వచ్చేసి గతంలో అనుభవం ఉన్న పైలట్స్ చెప్తున్న వాళ్ళ మాటలు బట్టి చూస్తే పక్షులు ఢీకొట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అతిపెద్ద విమానం కావచ్చు కాబట్టి దీనికి 2 ఇంజన్లు ఉంటాయి. ఈ 2 ఇంజన్లని పక్షులు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి పక్కనే ఒక నివాసిత ప్రాంతం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగానే ఇది నివాసిత ప్రాంతం. ఈ నివాసిత ప్రాంతాల్లో ఇండ్లు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో పక్షులు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. విమానం గాల్లోకి ఎగరగానే పక్షి ఒకవేళ ఇంజన్లోకి వెళ్ళిపోతే, ఏదైనా పక్షి ఇంజన్ లోపలికి వెళితే ఇంజన్ తన శక్తిని కోల్పోతుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇంజన్ శక్తిని కోల్పోయిన వెంటనే విమానం పైకి ఎగరలేక నేలకూలే అవకాశం ఉందని చెప్తున్నారు. పొద్దునుంచి విడుదలైన వీడియోస్ ఒకసారి ఎయిర్పోర్ట్లో విమానం, ఒకసారి మా ఆన్లైన్ ఎడిటర్ చెప్తున్నారు, ఒకసారి శాటిలైట్ ఇమేజ్తో పాటు విమానం కూలుతున్న వీడియో ఒకసారి చూడండి. వాటిన్నింటినీ ఒక్కసారి పోల్చి చూస్తే శాటిలైట్లో ఇమేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది విమానం ఎగిరిన తర్వాత ఎలా కిందకి వెళ్తుంది అని చెప్పేసి. మనం విజువల్లో చూడవచ్చు. కొందరు వ్యక్తులు విమానం కింద నేల కొలుతున్న వీడియోని కొందరిని విడుదల చేస్తారు. ఒకసారి ఈ 2 బాక్స్ని మీరు ఈ 2 బాక్సుల్లో వీడియోని కంపేర్ చేసి చూస్తే ఒకవైపు విమానం పైకి ఎగిరిన తర్వాత నేరుగా కిందికి దిగిపోయి నేలను ఢీకొట్టింది. సేమ్ సీన్ మీరు శాటిలైట్ ఇమేజ్లో చూడొచ్చు. A171 ఇది 787 బోయింగ్ విమానం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విమానం. అది నేలని తాకుతున్న సీన్ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఒక ఫ్లైట్ ఇలా పైనుంచి అంటే టేకాఫ్ అయిన తర్వాత నేల వైపు కిందికి దూసుకొచ్చిందంటే దీనికి కారణాలు 2 చెప్తున్నారు. ఒకటి ఇంజన్ ఫెయిల్ అవ్వటం, రెండోది వచ్చి పక్షిని ఢీకొట్టడం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థలు చెప్తున్న రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు పక్షులు ఢీకొట్టిన విమానాలు దాదాపు 90% విమానాలు నేల కూలలేదు, కాకపోతే కొంత డ్యామేజ్కి గురయ్యాయని చెప్తున్నారు. కాకపోతే ఒకవేళ పక్షి గనక విమానం ఇంజన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి,
ఆకాశంలో విమానం ఎగిరిన తర్వాత పక్షి ఇంజన్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ ఫ్లైట్ ఇంజన్ శక్తిని కోల్పోతుంది, ఆటోమేటిక్గా పైకి ఎగరాల్సిన ఫ్లైట్ కిందకు వస్తుంది, అది నేలను కూలుతుంది చెప్తారు. మొత్తానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ప్లేన్ క్రాష్ వెనుక 2 సందేహాలు ఉన్నాయి. ఒకటి ఉగ్ర కుట్ర ఉండొచ్చు అనేది మొదటి సందేహం ఉంటే, రెండోది వచ్చేసి పక్షి ఈ విమానాన్ని ఢీకొట్టి ఉంటుందని. చనిపోయిన వాళ్ళంతా వివిఐపీలు, ఫారినర్స్ ఉన్నారు. దాదాపు 59 మంది ఫారినర్స్ ఉన్నారు. అట్లాగే ఇండియన్స్ ఒక 53 మంది లండన్ వాళ్ళు ఉన్నారు. ఒక 7 పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. ఒకరు కెనడియన్ ఉన్నారు. మొత్తం 169 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ 169 మందిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపాని కూడా ఉన్నారు, విజయ్ రూపాని కూడా ఉన్నారు. అయితే ఈ విమాన ప్రమాదానికి ముందు ఫ్లైట్ని తరువుగా చెక్ చేసినట్టు ఎయిర్ ఇండియా చెబుతోంది. అన్ని రకాల చెక్కింగ్స్ తర్వాతే ఈ విమానం పైకి ఎగిరిందని చెప్తోంది. విమానయాన సంస్థ కూడా చాలా స్పష్టంగా, ఎయిర్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ ఫ్లైట్ గడిచిన 11 ఏళ్ళుగా ఈ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. 11 ఏళ్ల నుంచి నడుస్తుంది కాబట్టి ఇది పాత ఫ్లైట్ ఏమీ కాదు. అంత ఈజీగా సాంకేతిక లోపాలు వచ్చే అవకాశం లేదని చెప్తుంది. ఈ ఫ్లైట్ ఎగరబట్టి 11 ఏళ్ళు అవుతుంది. ఇది బోయింగ్ 787 ఫ్లైట్. ఈ ఫ్లైట్ని 11 సంవత్సరాలుగా ఎయిర్ ఇండియా వినియోగిస్తుంది. ఈ ఫ్లైట్ ఎటువంటి సాంకేతిక లోపాలు ఉండే అవకాశం లేదని చెప్తుంది. 11 ఏళ్ల ఫ్లైట్ అంటే కొత్త ఫ్లైట్ అని చెప్తున్నారు వైమానిక నిపుణులు. రెండోది వచ్చేసి ఈ ఫ్లైట్ని రన్ చేస్తున్న 2 కెప్టెన్లు, అంటే పైలట్లు చాలా అనుభవం కలిగిన వ్యక్తులు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ఈ ప్రమాదంలో కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. సుమిత్ సబర్వాల్ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సుమిత్ సబర్వాల్కి 8700 గంటల ఎయిర్ టైం ఉంది. ఆయన మొత్తం హిస్టరీలో 8700 ఎయిర్ టైం ఉంది. ఆయన అంటే చాలా సీనియర్ పైలట్. అట్లాగే ఇంకొక వ్యక్తి క్లీవ్స్ కుందన్. ఈ క్లీవ్ కుందన్ కూడా మన ఇండియనే. క్లీవ్ కుందన్కి 1100 గంటల ఎయిర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను జూనియర్. వీరిద్దరు కలిసి ఈ ఫ్లైట్ని రన్ చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి హాస్టల్లో సీన్ చూడొచ్చు. బయట నుంచి విమానం హాస్టల్ గోడని ఢీకొట్టిన సీన్ ఒకవైపు వస్తే, హాస్టల్ లోపల దృశ్యాల్ని ఒకవైపు చూడొచ్చు. అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ క్రాష్ అయి ఉంటారని గుజరాత్ పోలీసులు అనధికారికంగా చెప్తున్నారు. ఫ్లైట్లో మొత్తం 244 మంది ఉన్నారు. ఈ 244 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్తున్నారు. అయితే ఇక్కడ డాక్టర్లు కూడా, జూనియర్ డాక్టర్లు ఏదైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళు ప్లేట్లలో భోజనం పెట్టుకొని తింటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చూడండి, మీకు ఆహార పదార్థాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్లేట్లలో అన్నం అలాగే ఉంది. ఫ్లైట్ ఢీకొట్టిన సమయంలో వీళ్ళలో 40 మంది డాక్టర్లు అతి తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమంది బతుకుతారు, ఎంతమంది బతకరు అనే విషయాన్ని చెప్పలేని పరిస్థితి. 5 మరణించినట్టుగా ఇప్పటికైతే అధికారికంగా తెలుస్తుంది. ఇక్కడ గాయపడ్డ వారిని పక్కనే మెడికల్ కాలేజ్ ఉండడంతో అక్కడికి వెంటనే తరలిస్తున్నారు. బీజేఐ మెడికల్ కాలేజ్, ఇది గవర్నమెంట్ నడిపిస్తుంది. ఈ మెడికల్ కాలేజ్లోకి పంపిస్తున్నారు. సిచ్యువేషన్ మాత్రం చాలా భీతావాహంగా ఉంది. ఒకసారి అక్కడ ప్రత్యక్ష సాక్షులు రకరకాల విషయాలు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు అంటే చనిపోయిన వాళ్ళు కేవలం 240 మంది మాత్రమే ఉంటారు, ఎక్కువ ఉంటారు. హాస్టల్లో దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. మెడికల్ కాలేజ్ కాబట్టి అక్కడే వాళ్ళు ఉండి చదువుకుంటున్నారు. హాస్టల్లో ఉన్న వాళ్ళ ఆ పరిస్థితులు ఇంతవరకు స్పష్టత రాలేదు. చీకటి పడుతోంది. అక్కడ సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు చీకటి అంటే సాయంకాలం కావడంతో పరిస్థితులు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నాయి. డెడ్ బాడీస్ ఆల్మోస్ట్ ఆల్ ముక్కలుగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్లో మేము రూల్స్కు విరుద్ధంగా చూపించలేం కాబట్టి చెప్పలేకపోతున్నాం. చాలా ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డెడ్ బాడీస్ ముక్కలుగా కనిపిస్తున్నాయి. ఫ్లేమ్ ఒక్కసారిగా 63,000 లీటర్ల ఆయిల్ ఉంది. అంటే విమానంలో ఫ్యూయల్ 63,000 లీటర్లు ఉంది కాబట్టి అది భారీ బాంబు కింద వెళ్ళిపోవడంతో ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ కాలి బూడిదైపోయినట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ కాలిపోయారు. విజయ్ రూపాని డెడ్ బాడీని కూడా గుర్తించలేని పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆసుపత్రిలో కోలుకుంటున్న వారిని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది బాంబులాగా ఒక్కసారిగా పేలడంతో, చూడండి విజువల్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక్కసారిగా బాంబులా పేలడంతో పక్కనే ఉన్న హాస్టల్ గుద్దింది కదా, హాస్టల్ ఢీకొట్టింది విమానం కాబట్టి హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పేలుడు దాడికి తీవ్రంగా గాయపడి ఉంటారు. చాలామంది బూడిదైపోయి ఉంటారని ఒక అంచనా వస్తుంది. ఈ సిచ్యువేషన్ అయితే చాలా హృదయ విదారకంగా ఉంది. అక్కడ బంధువులు వచ్చి రోధిస్తున్నారు. అతిపెద్ద సందేహం ఏంటంటే ఈ విమాన ప్రమాదం వెనుక ఖచ్చితంగా
కుట్ర ఏదైనా దాగి ఉండొచ్చు, తీవ్రవాద కుట్ర కావచ్చు, ఉగ్ర కుట్ర కావచ్చు, దాగి ఉందనే ఒక చర్చ జరుగుతుంది. ఖలిస్తాన్కి సంబంధించిన ఒక ఉద్యమకారుడు గతంలో విమాన ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో ఆయన చూద్దాం. ఖలిస్తాన్ ఉగ్రవాది అనొచ్చు, ఈయన తీవ్రవాది అనొచ్చు. ఆయన ఏం మాట్లాడిండో. डू नॉट फ्लाई एयर इंडिया 19 ਨਵੰਬਰ ਤੋਂ ਗਲੋਬਲ ਬਲੌਕੇਡ ਤੇ 에ਅਰ ਇੰਡੀਆ ਦੁਨੀਆ ਦੇ ਵਿੱਚ ਚੱਲਣ ਨਹੀਂ ਦਿੱਤੀ ਜਾਏਗੀ। ਸਿੱਖ ਪੰਥ ਵਾਲਿਓ 19 ਨਵੰਬਰ ਤੋਂ ਬਾਅਦ 에ਅਰ ਇੰਡੀਆ 'ਚ ਸਫ਼ਰ ਨਹੀਂ ਕਰਨਾ, ਜਾਨ ਨੂੰ ਖਤਰਾ ਹੋ ਸਕਦਾ ਹੈ। ਔਰ ਸਾਡਾ ਇਹ ਸੁਨੇਹਾ ਹੈ ਭਾਰਤ ਨੂੰ, ਇੰਦਰਾ ਗਾਂਧੀ ਇੰਟਰਨੈਸ਼ਨਲ 에ਅਰਪੋਰਟ 19 ਨਵੰਬਰ ਨੂੰ ਬੰਦ ਰਹੇਗਾ। ਇਹ 19 ਨਵੰਬਰ ਉਹੀ ਹੈ ਜਿੱਦਣ ਵਰਲਡ ਟੈਰਰ ਕੱਪ ਦਾ ਫਾਈਨਲ ਵੀ ਹੈ। दुनिया ਦੇ ਵਿੱਚ ਦੱਸ ਦਿੱਤਾ ਜਾਏਗਾ कि भारत ने हिंदुस्तान ने सिखा दी नस्लकुशी की सी। ఇలాంటి వీడియోలు చూస్తే నిజంగానే సందేహం కలుగుతుంది ఈ విమాన ప్రమాదం వెనుక ఉగ్ర కుట్ర కానీ తీవ్రవాద కుట్ర ఏమైనా ఉందని. ఎందుకంటే ఈ విమానంలో ప్రయాణిస్తూ చనిపోయిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. అట్లాగే ఫారినర్స్ 53 మంది ఫారినర్స్ ఉన్నారు. భారత ప్రతిష్టని దెబ్బతీసేందుకు ఇటువంటి కుట్ర జరిగి ఉంటుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు, ఒక కెనడియన్ ఫ్లైట్ ఎక్కే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో తన సంతోషాన్ని స్నేహితులతో తోటి ప్రయాణికులతో పంచుకున్నాడు. ఒకసారి ఆ వీడియో చూస్తే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తుంది. సరిగ్గా కొద్ది నిమిషాల ముందు, ఫ్లైట్ ఎక్కే కొద్ది నిమిషాల ముందు ఈ వీడియో రికార్డ్ చేశాడు. తను హ్యాపీ మూమెంట్స్ని, ఈ కెనడియన్ ఇతను ఒక కెనడాకి సంబంధించిన ప్రయాణికుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ వీడియో రికార్డ్ చేసి బయలుదేరుతున్నాం ఇండియా నుంచి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పక్కనే ఇంకొక కెనడియన్, ఇద్దరు ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళు. మొత్తం ఈ ఫ్లైట్లో 7 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కెనడియన్ రికార్డ్ చేసిన వీడియో. 7 వ్యక్తులు ఏమో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరూ కలిసే ఈ ఫ్లైట్ ఎక్కినట్టుగా తెలుస్తుంది. 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. మొత్తానికి ఈ విమాన ప్రమాదంలో దాదాపు 61 మంది విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. విమానం ముక్కలైంది. ఎక్కడికక్కడ ఆ ముక్కలు వచ్చేసి మెడికల్ కాలేజీ మీద పడిపోయాయి. అక్కడ చెట్ల మీద కుప్పలు కూలాయి. మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ మొత్తం కూలిపోయింది, ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. ఇవి ఎందుకంటే ఒకసారిగా ఫ్లైట్ రావడంతో ఫ్లైట్ వచ్చి కొట్టడం అంటే ఓ బాంబు, అతిపెద్ద బాంబు విసిరినంత మొత్తానికి ఆ ప్రాంతం అంతా, నిజంగా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతం అంతా భీతావాహ సిచ్యువేషన్. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన డెడ్ బాడీస్, వాటిని రికవరీ చేసే ప్రయత్నంలో మెడికల్ టీంలు, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే చీకటి పడడంతో పరిస్థితిని అంటే సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టంగా ఉంది. ఒకసారిగా హాస్టల్లో ఎవరైతే పిల్లలు డాక్టర్ చాలా కష్టపడి ఎంబీబీఎస్ పాస్ అయ్యి నీట్ ఎగ్జామ్ రాసి హాస్టల్కి వచ్చారు, అక్కడే ఉండి చదువుకుంటున్నారు. బీజే కాలేజీలో వీళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆ విద్యార్థులంతా ఊహించని విధంగా ఈ ప్రమాదానికి గురయ్యారు. విమానం రూపంలో మృత్యువు దూసుకొస్తుందని వాళ్ళు అంచనా వేయలేకపోయారు. అక్కడ సంబంధించి గుజరాత్ నుంచి సుమన్ టీవీకి నేరుగా ప్రత్యక్ష సమాచారం అందుతుంది. మా ప్రతినిధి హర్షిని మరి కాసేపట్లో ఈ స్పాట్కు చేరుకునే అవకాశం ఉంది. హర్షిని బయలుదేరింది. ఒక 30-40 నిమిషాల్లో హర్షిని అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితిపై మీరు ప్రత్యక్ష వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాల్ని సుమన్ టీవీలో చూడొచ్చు. సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తూనే ఉండండి విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని.